హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పెరుగు కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా పెరుగు కర్రీ మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత అందులో 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 200 గ్రాముల పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా, అర గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత టమాటా పెరుగు కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా పెరుగు కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.